హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యూ ఆల్. టుడే ఐ హ్యావ్ వన్ బ్యూటిఫుల్ స్టోరీ. సో ఇక్కడ స్టోరీ ఏంటి అని అంటే, కొన్ని కప్పలు అనేవి ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్తున్నాయి అనమాట. ముందు వరుసలో ఉన్నటువంటి 3 కప్పలు ఏవైతున్నాయో 3 కప్పలు అక్కడ ఒక బావి అనేది ఉంది. ఆ బావిని చూసుకోలేదన్నమాట. బావిని చూసుకోకుండా ఆ బావిలో పడిపోవడం జరిగింది. 3 కప్పలు అనేవి బావిలో పడిపోవడం జరిగింది. ఇప్పుడు పైన ఉన్నటువంటి కప్పలు ఏవైతున్నాయో పైన ఉన్నటువంటి కప్పలు అనేవి లోపల ఉన్నటువంటి కప్పలతోనే అంటున్నాయి. ఏమని అంటున్నాయి? మీరు బయటికి రాలేరు, మీరు జీవితం మొత్తం కూడా దాంట్లోనే ఉండాలి, బయటికి రావడం ఇంపాసిబుల్ అని అవి మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట పైన ఉన్నటువంటి కప్పలు. సో అదే విషయాన్ని లోపల ఉన్నటువంటి కప్పలు కూడా వింటున్నాయి అనమాట. లోపల ఉన్నటువంటి కప్పలు విని వాటికి ఎలాంటి ధైర్యం అనేది సరిపోవడం లేదన్నమాట. ఆత్మవిశ్వాసం అనేది లేదనమాట. ఇప్పుడు వాటికి మేము బయటికి వెళ్తాము అనేటువంటి ఒక హోప్ ఆ కప్పలకు లేదనమాట. కానీ లోపల ఉన్నటువంటి ఒక కప్ప ఏదైతే ఉందో, 3 కప్పల్లో ఒక కప్ప ఏదైతే ఉందో, ఆ కప్ప అనేది నేను బయటికి ఏ విధంగా వెళ్ళాలి, ఈ బావి లోపల నుంచి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి ఒక ఆలోచన అనేది దాని మనసులో ఉంది. కానీ 2 కప్పలు మాత్రం ఎలాంటి ప్రయత్నం అనేది చేయకుండా సైలెంట్గా ఉండిపోయింది. కానీ ఒక కప్ప మాత్రం అది ఆలోచిస్తూనే ఉంది, నేను బయటికి ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలని. అది అనుకున్నట్లుగానే అది ఏం చేసింది, ఆ బావిలో దానికంటే ఒక గ్రిప్ అనేది అది వెతుక్కుంది. ఆ బావి యొక్క అంచుల వెంట, ఎడ్జెస్ వెంట అది పాకుతూ 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 అది నెమ్మదిగా పైకి వచ్చేసింది. పైకి వచ్చిన తర్వాత పైన ఉన్నటువంటి కప్పలు ఇప్పుడు ఆ కప్పతో అంటున్నాయి అనమాట, ఎట్లా వచ్చినావు నువ్వు, ఎట్లా పాసిబుల్ అయింది? మేము అనుకున్నాం, మేమందరం కూడా అనుకున్నాం, మీరెవరు కూడా బయటికి రాలేరు, లోపలనే ఉండిపోతారని మేము అనుకున్నాం, నీకు వినపడలేదా అని ఆ కప్ప అనేది అన్నదన్నమాట. ఇప్పుడు ఆ కప్ప అనేది పైన ఉన్నటువంటి కప్పలతో అంటుందన్నమాట, మీరు ఏం మాట్లాడుకున్నారు, ఇంతసేపు మీరు ఏం చెప్పారు, నాకు వినపడలేదు, ఎందుకంటే నేను చెవిటిదాన్ని అని ఆ కప్ప చెప్పింది అనమాట. సో ఇక్కడ స్టోరీ అనేది కంప్లీట్ అయింది. కానీ స్టోరీ అనేది మన లైఫ్లో కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మన లైఫ్లో కూడా, మన జీవితంలో కూడా చాలామంది మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనల్ని రకరకాలుగా కామెంట్ చేస్తూనే ఉంటారు, మన గురించి రకరకాలుగా మాట్లాడుతూనే ఉంటారు, రకరకాలుగా వాళ్ళు మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సో కాబట్టి మనం ఏం చేయాలి, మనం చెవిటి వాళ్ళలాగా మన జీవితంలో ఉండాలి అనేది దీని యొక్క కాన్సెప్ట్. చెవిటి వాళ్ళలాగా మనం ఉన్నట్లయితే మన లైఫ్లో మనం సక్సెస్ అనేది మనం అవుతాము, మన లైఫ్లో మనం ముందుకు వెళ్తాము అనేది దీని యొక్క కాన్సెప్ట్.